నమస్తే. AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం. మరి వివరాల్లోనికి వెళ్తే క్రీడలు అనేక రకాలు. ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, తర్వాత అనేకమైనటువంటి మరి క్రీడలు ఉన్నప్పటికీ మరి స్కేటింగ్ అనేటువంటిది ఒక హై లెవెల్ విధానంలో కానీ మరి విద్యార్థులకు చిన్నతనము నుంచే మరి ఈ యొక్క ఆటను నేర్పిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయంతో మరి అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని KPS వెంచర్లో మరి స్కేటింగ్ విధానాన్ని ఇటీవల అమలు పరుస్తున్నారు. ఇందుకు సంబంధించి మరి KPS వెంచర్లో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా సహాయ సహకారాలతో భారీ ఎత్తున ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ దాదాపు 20 నుంచి 50 మంది విద్యార్థులు, అంటే మరి కేవలం 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు విద్యార్థులు మాత్రమే ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే మరి ఈ విద్యార్థులు మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా తమ ప్రతిభను కనపరిచి బహుమతులను అందుకోవడం, ప్రశంసలు స్వీకరించడం, ప్రశంస పత్రాలు తీసుకోవడం కూడా జరిగింది. ఇందుకు సంబంధించి మళ్ళీ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఉత్సాహం, మళ్ళీ విద్యార్థుల్లో కల్పించాల్సినటువంటి నైపుణ్యం, భవిష్యత్తులో వీరు ఒక చక్కనైనటువంటి క్రీడాకారులు కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇందులో భాగంగా మరి ఈ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆసక్తి, విద్యార్థుల యొక్క ఉత్సాహాన్ని ప్రేరేపణగా తీసుకొని ఇక్కడ KPS వెంచర్లో మరి స్కేటింగ్ ఆటను క్రీడని ప్రారంభించారు. ఇందులో శిక్షణ, క్రమశిక్షణ, దాంతోపాటు ఏ విధంగా మరి ఈ యొక్క స్కేటింగ్ క్రీడను మరి ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోనూ, మరి ఈ క్రీడ ఏ విధంగా నేర్పించాలనేటువంటి విధానంతోనూ ఇక్కడ ఒక మాస్టరును ఏర్పాటు చేసుకొని స్కేటింగ్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ యొక్క క్రీడ ప్రతిరోజు కూడా, అంటే స్కేటింగ్ సాయంత్రం 5 నుంచి రాత్రి 8-9 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఇందుకు చూడడానికి కూడా తల్లిదండ్రులు కూడా వస్తూ ఉంటారు. మళ్ళీ ఈ యొక్క వార్తను వింటే పలువురు కూడా అక్కడికి వెళ్ళి చూడడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. మరి ఈ యొక్క స్కేటింగ్ను గుత్తిలో ఏర్పాటు చేయడానికైతేనేమి, వాళ్ళ విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడానికైతేనేమి, ఈ యొక్క స్కేటింగ్ నేర్పించేటువంటి మాస్టర్ యొక్క విధి విధానాలు మరి అతని మాటల్లోనే విందామా. ఓకే, స్టార్ట్. నేను ఇక్కడ గత 2 years నుండి చేస్తున్నాను. ఇక్కడ గుత్తి KPS రెవెన్యూలో మధుసూదన్ అయ్య గారు అండ్ హరి అయ్య గారు వల్ల ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. వాళ్ళే పాపం స్కేటింగ్ రింగ్ వేయించి మనకి ఇవ్వడం జరిగింది. 2 years నుండి సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మే మంత్కి సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవబోతోంది. మే మంత్లో కూడా వీక్లీ 3 days స్టార్ట్ జరుగుతుంది. సాటర్డే, సండే, మండే 3 days ఉంటా ఉంది ఇక్కడ. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఆల్రెడీ మన పిల్లలు డిస్ట్రిక్ట్, స్టేటు అండ్ నేషనల్, ఇంటర్నేషనల్ కూడా వెళ్తున్నారు. ఇంటర్నేషనల్, ఇండియన్ నేషనల్ కూడా వెళ్తున్నారు మన స్టూడెంట్స్. గుర్తు నుంచి మంచి రిజల్ట్ అవుతుంది. పిల్లలు కూడా బాగా యాక్టివ్గా చేస్తారు. పేరెంట్స్ సపోర్ట్ కూడా బాగుంది. ఈవినింగ్ 5 o'clock నుంచి పాపం 9 వరకు ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు కూడా పేరెంట్స్. అండ్ కావాలన్నా మీరు చూడవచ్చు పేరెంట్స్ కూడా. అండ్ గుత్తి KPS రెవెన్యూలో ఇది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇది జరగడానికి వాళ్ళే కారణము.
అండ్ పిల్లలు కూడా మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. మైండ్ రిలీఫ్ అవుతుంది పిల్లలకి. ఇంట్లో ఉంటే ఎప్పుడు మొబైలు అండ్ టీవీలు దానికి అతుక్కుపోతున్నారు. అందువల్ల కొంచెం స్పోర్ట్స్ కూడా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది నా ఆలోచన. అన్ని స్పోర్ట్స్లో కంటే ఈ యొక్క స్కేటింగ్ స్పోర్ట్స్ మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? అండ్ స్కేటింగ్ అనేది ఇండివిజువల్ గేము అండ్ పిల్లవాళ్ళకి వచ్చి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫిజికల్గా ఫిట్ అవుతారు అండ్ విన్ అవ్వాలనే ఒక స్పిరిట్ అనేది వస్తుంది గేమ్లో. అనేది విన్నా లూజర్ వేరే విషయం, కానీ ఈ గేమ్లో ఇండివిజువల్ గేమ్ కాబట్టి ఒక గేమ్లో ఒక కాంపిటీషన్ కలా పెట్టినప్పుడు విన్ అవ్వాలనే స్పిరిట్ అనేది వాళ్ళు ఓన్గా క్రియేట్ అవుతుంది. అందువల్ల స్కేటింగ్ అంటే నాకు ఇష్టం. అండ్ పిల్లలు కూడా కొంచెం వాళ్ళకి మెలకువలు నేర్పించి మెరుగైన శిక్షణ ఇస్తున్నాను.